హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఇంకా ఎవరైనా ఛానల్ని ఫాలో అవ్వకపోతే కనుక వెంటనే ఫాలో చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులన్నీ చేస్తున్నాము. 12.1 అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మన ఎక్సర్సైజ్ 12.2 అయితే చలో రైట్. ఇప్పుడు క్వశ్చన్ అయితే మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే అంతకంటే ఈజీగా ఆన్సర్ అయితే చేద్దాం. చూడండి రైట్, చూడండి పిల్లలు. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ది సైడ్ ఆఫ్ ఏ రోడ్. ఒక రోడ్కి వెర్టికల్గా ఒక టీవీ టవర్ అనేది నుంచుంది. ఓకే, దిస్ ఈజ్ ఏ టీవీ టవర్. నెక్స్ట్, from a point on the other side directly opposite to the tower, the angle of evolution of the top of the tower is 60 degrees. ఓకే, ఒక పాయింట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఎంత ఉందంటే టీవీ టవర్కి యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఇట్స్ 60 degrees. రైట్, మనకి టీవీ టవర్ హైట్ ఎంత అనేది ఇవ్వలేదు. నెక్స్ట్, ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి 10 meters అవే అంటే దూరంగా వెళ్ళండి. ఓకే, ఇక్కడ నుంచి సార్ నేను ఒక 10 meters దూరంగా వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి ఎంత ఉందంటే యాంగిల్ 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అండ్ విత్ ఆఫ్ ది రోడ్. ఓకే, ఈ రోడ్ విత్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ హైట్ ఎంత ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే చెల్ రైట్, అయితే ఈజీగా డయాగ్రామ్ ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంతకన్నా ఈజీగా సమ్ చేసేద్దాం. రైట్, చూడండి పిల్లలు. ఓకే, ఏబి ఈజ్ ఏ టీవీ టవర్, సి ఈజ్ ఏ పాయింట్. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ 60 degrees అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి దూరంగా అవే ఫ్రమ్ 10 meters అవే దూరంగా వెళ్ళాడు. ఇక్కడ నుంచి యాంగిల్ ఎంత ఉందంటే 30 degrees ఉంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఏసీ అండ్ ఏబి. ఇక్కడ మనకు చూడండి పిల్లలు, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనం సమ్స్ చేసాము. అందులో ఏమున్నాయి మనకి, ఓన్లీ వీ హ్యావ్ 1 theta. మనకు ఒక తీటా మాత్రమే ఉండేది. ఐదర్ హైట్ కానీ బేస్ కానీ ఇచ్చేవాడు, ఇంకొకటి మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వీ హ్యావ్ 2 thetas. మన దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి. అండ్ అలానే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, విత్ ఫైండ్ అవుట్ చేయాలి. చలో రైట్, అయితే సమ్ చేసేద్దాం. చూడండి, లెట్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఏబి ఈక్వల్ టు h meters. హైట్ ఆఫ్ ది టవర్ h meters అని అనుకున్నాము. విత్ ఆఫ్ ది రోడ్ సిఏ ఈక్వల్ టు x meters. అది కూడా మనకు తెలియదు కదా, ఎక్సో వైయో ఏదో ఒకటి మనకి నచ్చినట్టు x meters తీసుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ సి ఎంత 60 degrees అండ్ ఆల్సో డి ఎంత 30 degrees. టేక్ ఇప్పుడు ట్రయాంగిల్ బీసీఏ అంటే చూడండి, మనం ఏం తీసుకున్నాము, బీసీఏ లోపల ట్రయాంగిల్ తీసుకున్నాం, చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాం. రైట్, అర్థమవుతుంది కదా పిల్లలు. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, నేను రెడ్ పెన్తో డ్రా చేస్తాను. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది మొత్తం కలిపి ఇంకొక ట్రయాంగిల్ మళ్ళీ. రైట్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్యాన్ తీటా, మేడం ట్యాన్ తీటా ఎందుకు తీసుకోవాలి, సైన్ తీటా తీసుకుందాం. బట్ మనకి ఏం కావాలి, ఇక్కడ హైట్ కావాలి, ఇది కావాలి. ఇవి రెండు ఎందులో ఉంటాయి, ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్కి ఫార్ములా విచ్ తీటా, ట్యాన్ తీటా. ట్యాన్ తీటా ఫార్ములా ఏంటి పిల్లలు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నాకు ఈ రెండు కావాలి కాబట్టి ఐ టేక్ ట్యాన్ తీటా. రైట్, అర్థమైంది కదా. ఓకే, డన్. ట్యాన్ తీటా, ట్యాన్ 60 degrees ఈక్వల్ టు √3, ఏబి ఈక్వల్ టు హెచ్, ఎక్స్ ఈక్వల్ టు సిఏ ఈక్వల్ టు ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్ టు హెచ్. హెచ్కి ఒక వాల్యూ వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 1 ఎందుకు తీసుకున్నాం, ఈక్వేషన్ 1, 2 ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, మనం దీనికి కూడా సొల్యూషన్ చేయాలి కదా. సో ఈక్వేషన్ ఫస్ట్ ట్రయాంగిల్లో చేసాం కాబట్టి ఇది 1 తీసుకున్నాం, ఇంకొకటి చేస్తాం కదా, అందుకని 1, 2 తీసుకుంటున్నాం మనం. లేకపోతే మనకి ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ వీ హ్యావ్ 2 triangles. రైట్, అర్థమైంది కదా. సమ్ చేద్దాం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ బీడిఏ. ఇప్పుడు ఏం ట్రయాంగిల్ తీసుకుంటున్నాం మనం, పెద్దది తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంకోసారి డ్రా చేస్తాం. చూడండి, బీడిఏ. ఇక్కడ యాంగిల్ ఎంత 30 degrees. ఇక్కడ ఎక్కడో ఒక సి పాయింట్ ఉంది, ఇక్కడికి 10 meters దూరం. ఇది వచ్చేసి ఎక్స్, ఇది వచ్చేసి హెచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీటా. మనకి మళ్ళీ ఏం కావాలి, ఆపోజిట్ సైడ్ కావాలి, అడ్జసెంట్ సైడ్ కావాలి. సో వీ హ్యావ్ టేక్ టైన్ తీటా. tan 30 ఈక్వల్ టు ఏబి బై డిఏ. ఏబి అంటే హెచ్, డిఏ అంటే ఎంత, డిఏ అంటే నాట్ 10 నాట్ ఎక్స్ నాన్న. చూడండి, 10 + x. ఇక్కడ నుంచి సి వరకు 10 meters, సి నుంచి ఏ వరకు x meters. సో ఇది మొత్తం లెంత్ ఎంత, x + 10. రైట్, అర్థమవుతుంది కదా పిల్లలు. మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 10 + x, హెచ్ ఈక్వల్ టు 10 + x బై √3. దిస్ ఈజ్ నెంబర్ 2. ఓకే, అక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. సో ఫ్రమ్ 1 and 2 రైట్ సైడ్స్ హెచ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో √3 ఇంటూ x ఈక్వల్ టు 10 + x బై √3. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి పిల్లలు.
√3 ఇంటూ √x ఈక్వల్ టు 10 ప్లస్ ఎక్స్. √3 ఇంటూ √3 ఎంత 3. 3x ఈక్వల్ టు 10 ప్లస్ ఎక్స్. ఈ ఎక్స్ని ఇటు తీసుకొచ్చేయండి. 3x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 10, 2x ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు ఇటు మల్టిప్లై చేస్తుంది ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది. 10/5 2 ఈక్వల్ టు 5. దేర్ఫోర్ x ఈక్వల్ టు 5 మీటర్స్. మనకి విత్ వచ్చింది. x అంటే ఏంటి? విత్ ఆఫ్ ది రోడ్ కదా. ఓకే రైట్. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని క్వశ్చన్లో? హైట్ ఆఫ్ ది టవర్. హైట్ ఆఫ్ ది టవర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ 1 h ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్. h ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 5 మీటర్స్. h ఈక్వల్ టు 5√3 మీటర్స్. దేర్ఫోర్ విత్ ఆఫ్ ది రోడ్ ఈక్వల్ టు 5 మీటర్స్. హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు 5√3 మీటర్స్. రైట్ పిల్లలు, మీకు అయితే అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఎక్కడ అర్థం కాలేదో నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం చూడండి పిల్లలు ఇప్పుడు. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1.5 మీటర్స్ టాల్ బాయ్. ఒక బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ హైట్ ఎంత అంటే 1.5 మీటర్స్. ఈజ్ లుకింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ఏ టెంపుల్. ఒక టెంపుల్ని లుకింగ్ ఎట్ టాప్ ఆఫ్ ఏ టెంపుల్ చూస్తున్నాడు. విచ్ ఈస్ 30 మీటర్ ఇన్ హైట్. ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ సిరిటైన్ డిస్టెన్స్. ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఫ్రమ్ హిజ్ ఐ to the top of the crown of the temple increase from 30 degrees to 60 degrees as he walks towards to the temple. Find the distance of the walker towards the temple. వెరీ గుడ్ నాన్న. క్వశ్చన్ చూడండి, మీకు అర్థమైంది కదా ఒకసారి. ఇప్పుడు మనం ఇందాక టీవీ టవర్ క్వశ్చన్ చేసాం. అదేంటి? ఇక్కడ ఒక పాయింట్ దగ్గర నుంచి చూస్తే సమ్ యాంగిల్ వచ్చింది. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత వెళ్ళాడు ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక యాంగిల్ ఉంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూశాడు. ఈ దూరం ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అర్థమైంది కదా. ఒకసారి చూడండి, నేను డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి పిల్లలు, ఒకసారి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఏబి ఈజ్ ఏ బాయ్. ఓకే రైట్. ఏబి అని ఒక బాయ్ని డ్రా చేసుకున్నాము. అండ్ అలాగే ఒక టెంపుల్ ఉంది. అది ఎంత హైట్లో ఉంది? 30 మీటర్స్. రైట్. దిస్ ఈజ్ ఏ టెంపుల్. ఓకే వెరీ గుడ్. ఒక బాయ్ చూస్తున్నప్పుడు ఇక్కడ నువ్వే ఉన్నావు చిన్న. నువ్వు చూస్తున్నావు. నువ్వు చూస్తుంటే ఇక్కడి నుంచి చూస్తావా? కాదు, ఇక్కడి నుంచి అక్కడ చూస్తే ఇక్కడి నుంచి నీకు యాంగిల్ ఎంత అంట? ఫస్ట్ యాంగిల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి ఒకసారి. 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. ఒక బేస్ని అయితే గీద్దాం చూడండి. రైట్. ఓకే బాయ్. ఇక్కడ ఒక బేస్ గీసుకుందాం. ఇక్కడ నుంచి చూస్తే 30 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తున్నావు. ఇక్కడి నుంచి చూసేవి ఈసారి. ఇక్కడ నుంచి ఎంత ఉందంటే యాంగిల్ 60 డిగ్రీస్ ఉంది. రైట్. అయితే నువ్వు ఈ నడిచిన దూరం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నడిచిన దూరం ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు. ఓకే రైట్. ఏబి ఈజ్ ఏ బాయ్, ఇది నువ్వు. సిడి ఈజ్ ఏ టెంపుల్. ఓకే రైట్. ఇక్కడ నుంచి నువ్వు టెంపుల్ని చూసినప్పుడు యాంగిల్ 30 డిగ్రీస్. లేదు, ఇంకొంచెం టెంపుల్కి దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి చూసావు. ఇప్పుడు యాంగిల్ ఎంత? ఇక్కడ 60 డిగ్రీస్. అయితే నీ హైట్ ఎంత? 1.5 మీటర్స్. టెంపుల్ హైట్ ఎంత? 30 మీటర్స్. ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసి సమ్ అయితే చేద్దాం చూడండి. ద లెంత్ ఆఫ్ ది బాయ్ ఈక్వల్ టు 1.5 మీటర్స్. హైట్ ఆఫ్ ది టెంపుల్ 30 మీటర్స్. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఎఫ్ దగ్గర ఎంత నాన్న? 60 డిగ్రీస్. బి దగ్గర 30 డిగ్రీస్. రైట్. ఏబిజిసి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఏబిజిసి ఈజ్ ఏ రెక్టాంగిల్. సో అప్పుడు ఏమవుతుంది? బిఏ ఈక్వల్ టు జీసీ అవుతుంది. అండ్ ఆల్సో ఏసీ ఈక్వల్ టు బీజీ అవుతుంది. రైట్ అంతే కదా. ఓకే. ఏబి ఈక్వల్ టు సిజీ ఈక్వల్ టు 1.5. డీజీ. ఈ డీజీ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న హైట్. ఇది మొత్తం ఎంత? మొత్తం వచ్చేసి 30 మీటర్స్. రైట్ అర్థమవుతుందా? ఈ కొంచెం వచ్చేసి 1.5. అయితే ఇది ఏమవుతుంది? 30 మైనస్ 1.5 కదా. చూడు చిన్న ఒకసారి. 30 మైనస్ 1.5 ఈక్వల్ టు 28.5 మీటర్స్. ఓకే. లెట్ బిఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎఫ్జీ ఈక్వల్ టు వై అంటున్నా. అంటే ఏంటి? ఈ మొత్తం దూరం ఏదైతే ఉందో ఇదంతా నేను ఎక్స్ ప్లస్ వై అంటున్నా. నువ్వు నడిచిన కొంచెం దూరం ఎక్స్, ఇంకా నడవాల్సిన దూరం వై. ఇంకా నువ్వు టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ వరకు వెళ్ళాలి కదా చిన్న. అర్థమవుతుందా? ఓకే. నువ్వు బి దగ్గర నుంచి చూసావు ఒకసారి 30 డిగ్రీస్ ఉంది. అయితే అక్కడి నుంచి ఎక్స్ మీటర్స్ నడిచేసావు. ఎక్స్ మీటర్స్ నువ్వు ఫ్రంట్కి వచ్చేసి చూస్తున్నప్పుడు నీకు వై 60 డిగ్రీస్లో కనిపించింది. ఇంకా నువ్వు నడవాల్సిన దూరం వై మీటర్స్ ఉంది. రైట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే. ఇన్ ట్రయాంగిల్ డిఎఫ్జి tan 60 ఈక్వల్ టు డీజీ బై ఎఫ్జీ. tan 60 వాల్యూ ఎంత పిల్లలు చెప్పండి? √3. డీజీ వాల్యూ ఎంత? 28.5. ఎఫ్జీ ఎంత? వై. మనకి అదంతా తెలియదు కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y ఇంటూ √3 ఈక్వల్ టు 28.5. √3 ఈక్వల్ టు 28. y ఈక్వల్ టు 28.5 బై √3.
రైట్, y వాల్యూ వచ్చింది. ఇక్కడ డినామినేటర్లో √3 ఉండొచ్చా, ఉండకూడదు. సో దాన్ని రేషనలైజ్ చేద్దాం. చూడండి ఏమొస్తుందో. 28.5/√3 ఇంటూ √3/√3. ఇదేమవుతుంది, √3 ఇంటూ 28.5/3. ఈ 328ని 9.5 టైమ్స్. సో y ఈక్వల్ టు ఎంత, 9.5 ఇంటూ √3. రైట్, అర్థమైంది. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ డిబిజీ. ఆ ట్రయాంగిల్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడన్నా, డిబిజీ. ఫస్ట్ లోపల ఉన్న ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇప్పుడు పెద్దది మొత్తం హోల్ ట్రయాంగిల్ డిబిజీ. యాంగిల్ అంతా 30 degrees. మనకు కావాల్సింది ఏంటి, ఈ హైట్ ఉంది మన దగ్గర, ఈ ఎక్స్ కావాలి మనకి. రైట్, అర్థమైంది కదా. చూడండి, ఇన్ ట్రయాంగిల్ డిబిజీ tan 30 ఈక్వల్ టు DG/BG. DG వాల్యూ ఎంత, 28.5. BG ఈక్వల్ టు x+y. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముందు తీసుకున్నది ఇది y, ఇప్పుడు ఇది మొత్తం తీసుకుంటున్నాం. సో దీని వాల్యూ ఏంటి, x+y. బట్ y వాల్యూ ఆల్రెడీ వీ హ్యావ్ ఇక్కడ వచ్చింది మనకి 9.5 ఇంటూ √3. y ప్లస్లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. x+9.5 ఇంటూ √3 ఈక్వల్ టు √3 ఇంటూ 28.5. ఇప్పుడు ఎక్స్ని ఇటు నుంచి అటు పంపిస్తే 9.5 ఇంటూ √3. ఇది పాజిటివ్, అది వెళ్తే నెగిటివ్. √3ని కామన్ చేస్తే 28.5 మైనస్ 9.5. 28.5 మైనస్ 9.5 అంటే ఎంత, 19.0. √3 ఇంటూ 19.0. సో ఎక్స్ ఈక్వల్ టు 19 ఇంటూ √3. √3కి వాల్యూ ఏంటి పిల్లలు చెప్పండి, 1.732. దాంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత, 32.908. Therefore, the distance between walked by the boy 32.90 meters. నువ్వు ఎంత దూరం నడిచావంటే చిన్న లాస్ట్కి 32.90 meters అనేది నువ్వు నడిచిన డిస్టెన్స్. ఓకే, రైట్. పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ పిల్లలు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ తెలుసు కదా పిల్లలు, శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు.